ఇక్కడ కరెంట్ పోయింది. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. దిలీప్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. దాదాపు 4500 ఫోన్లు ట్యాపింగ్కి జరిగినట్లయితే తెలుస్తూ ఉంది. సో దీని వెనక కొంతమంది పోలీస్ అధికారులు, మరి వారి వెనక ఆనాటి ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. ఏమంటారు దిలీప్ కుమార్ గారు? అసలు ఎందుకు జరిగి ఉండొచ్చు? ఎవరిని టార్గెట్ చేశారు? నాకు తెలిసి వీళ్ళు పలానా వాళ్ళు చెప్తేనే చేసామంటే అవతల ఆయన ఒప్పుకోవద్దు. సీఎం అడిగితే ఆయన అన్నాడు, రాధాకృష్ణ గురించి మాట్లాడుతుంటే రాధాకృష్ణ ఎపిసోడ్ అని మాట్లాడితే ప్రెస్ వాళ్ళు అన్నాడు 100 మందిలో వాడు అన్నాడు, నా దగ్గర పనిచేసే 100 మందిలో వాడొకడు అన్నాడు. అని ఏమన్నాడు, పొద్దున్న లేసి నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తా, నేను చదువుకుంటా. ఇది ఎక్కడ సేకరించిండు, ఎట్లా సేకరించిండు, అది కూడా నా పనేనా, అది వాళ్ళ పని అన్నాడు. మీకు జ్ఞాపకం లేదు ప్రెస్ మీట్ లో, ఇది మాజీ సీఎం ఏమంటా అంటే డిపార్ట్మెంట్ లో ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటది. మీకు తెలిసి ఉండొచ్చు, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్కి ప్రైవేట్ సెక్రటరీగా 5 ఏళ్ళు పనిచేసా. కేంద్రంలో ఇదే కేసీఆర్ కి లేబర్ మినిస్టర్ కూడా నేను ప్రైవేట్ సెక్రటరీగా దాదాపు 4.5 ఏళ్ళు పనిచేశాను. సో ఇక్కడ సిస్టమ్ నాకు కొంత అవగాహన ఉంది, అక్కడ సిస్టమ్ మీద కొంత అవగాహన ఉంది. రోజు నేను ఆఫీస్లో కూర్చొని మీకు ఎగ్జాంపుల్ లా చెప్తున్నా. నా ఫ్రెండ్ ఒకడు మహారాష్ట్ర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ నాడు, తను ఐబీలో పనిచేస్తాడు. చెత్త కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు. 3 నెలల టెలిఫోన్ నాకు వచ్చిన కాల్స్, నా దగ్గర నుంచి పోయిన కాల్స్ రికార్డ్ అనమాట. నేను ఇదిరా బాబు ఏమో నాటే టెలిఫోన్ ట్యాప్ చేశారు, నువ్వు నా మిత్రుడు వేయండి, ఇదేం పోయినా వాడని నీకు నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, నా ఉద్యోగం పోద్ది, అవుట్ ఆఫ్ మై జాబ్ అది అన్నాడు. ఇదేంటి మరి ఎట్లా చేస్తారన్నారు. అంటే ప్రభుత్వం మాదే, మేమేమో అలయన్స్ లో ఉన్నాం వాళ్ళతో, కాంగ్రెస్ తో. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నది వేరే విషయం. వాళ్ళట ఆ పిఎస్ లో ఒక 30 మంది తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకొని డ్రా తీస్తారట. ఆ డ్రాలో 10 వచ్చినాయి అనుకోండి, ఆ 10 ఫోన్లు ట్యాపే. అయితే మీరు రికార్డులో కనుక పిలిచి నువ్వు దిలీప్ కుమార్ ఫోన్ ట్యాప్ చేసావంటే నేను చేసాను దిలీప్ కుమార్ వాడు అంటాడు. అంటే అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ గా దే కీప్ డూయింగ్ ఇట్. ఇంతకుముందు మన మిత్రులు ఎవరు అన్నట్టుగా దేశ భద్రతకు సంబంధించిన కానీ లేదా క్యాబినెట్ రహస్యాలు కానీ ఇట్లాంటి యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ ఇక్కడ ఏమైనా జరుగుతుందా? మీరు చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అవసరం లేదు, దానికి లావాదేవీలు అవసరం లేదు, డబ్బు విడుదల తీసుకుంటే అవసరం లేదు, లంచాలు అవసరం లేదు. వాళ్ళు దే ఆర్ కన్సర్న్ విత్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది కంట్రీ. మన దేశ భద్రతకు సమగ్రతకు సంబంధించిన అంశాల గురించి ఏమైనా అనుమానం ఉంటే అప్పుడు వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు హోమ్ సెక్రటరీ. అయ్యా మేము పలానా దిలీప్ కుమార్ టెలిఫోన్ ట్యాప్ చేస్తా అని చెప్తున్నాం మీకు, నాకు పర్మిషన్ ఏమైనా. అప్పుడు అఫీషియల్ రికార్డ్ అది. మీరు అడిగితే దిలీప్ కుమార్ ఫోన్ ట్యాప్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నిజమే, వాళ్ళు ట్యాప్ చేసింది 2 నెలలు చేస్తే ఆ రికార్డు అప్పుడు ఇస్తారు తప్ప పాత రికార్డు తీసేస్తారు. అడిగితే అసలు దిలీప్ కుమార్ ఎవరు మాకు తెలియదు అంటారు. సో ఇది నిరంతరంగా అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తారు, మీకు అనుమానం అవసరం లేదు. మీరు చెప్పే 4500 ట్యాప్ చేసినా ఎక్కడ ఎవిడెన్స్ ఉండదు, చీపవతల వారేస్తారు. ఎవరు ఏమన్నారంటే పొరపాటున ఈ పోలీసు భయానికి, ఆయన పోలీస్ ఆఫీసర్ అదేం భయపడతాడు కానీ నువ్వు పలానా కేసీఆర్ చెప్పాడు, సంతోష్ రావు చెప్పాడు, ఎవిడెన్స్ ఏది? ఆ సంతోష్ రావు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, మేమే చెప్పాము, వాళ్ళు మేమే చెప్పాను, వాళ్ళు ఒప్పుకోవాలి కదా సార్. ఒప్పుకోవద్దు ఆయన, వాడేవాడు అంటుంటే అక్కడ వాడు గుట్టంగాడు 100 మందిలో వాడేవాడు అన్నాడు రాధాకిషన్. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ రకంగా అన్ని చేస్తారు వాడు. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ నేను చెప్పే 2006 సంగా చెప్పాను, అంటే ఇప్పటికి 20 ఏళ్ళే. 20 ఏళ్లలో ఎంత అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ అంటే, మీరు పెగాసస్ సాఫ్ట్వేర్ గురించి పెద్ద గొడవ అయింది పార్లమెంట్ లో, మీకు జ్ఞాపకం ఉంటే. ఇది భారత ప్రభుత్వం అఫీషియల్ స్టేట్మెంట్ మేము దాన్ని కొనలేదని ఇచ్చింది. అఫీషియల్ గా కొనలేదు పోయి, అన్అఫీషియల్ సంగతి ఏంటి అది ఎవరు చెప్పాలి? అయితే వీళ్ళు పోయారు, మీ ఫోన్ ట్యాపింగ్ లో ముద్దాయిలు చెప్పబడుతున్నటువంటి ఆఫీసర్లు ఇజ్రాయెల్ కూడా పోయారు. ఎందుకు పోయారు? సపోజ్ 3 కోట్లకు 4 కోట్లకు 5 కోట్లకు కొనారనుకోండి, అదేమైనా గవర్నమెంట్ డబ్బులు పెట్టి పర్మిషన్ తీసుకొని కొంటారా? అనఫిషియల్గా ఉంటారు. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ లీడర్ గా పోలీస్ ఆఫీసర్ దగ్గర, సీనియర్ ఆఫీసర్, ఆయన టెలిఫోన్ నా టెలిఫోన్ కొట్టి గత 3 నెలలలో నాకు ఏ కాల్స్ వచ్చినాయని ఎవరికి మాట్లాడని చూపించాడు. కెన్ యూ బిలీవ్ దిస్? అంటే మై టెలిఫోన్ అంటే ఇలా జరిగితే ఎలా సార్? ఇలా ఉంటే ఎలా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంది, కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. వినండి మీకు తెలవడం కోసం చెప్తున్నా. ఆయన అన్నాడు నీ ఫోన్ అని కాదు, మా సిస్టమ్ లో ఎవరి టెలిఫోన్ కొట్టినా, సపోజ్ అందులో ఏమైనా క్రిమినల్ ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎవరైనా మీరుగానే క్రైమ్ యాక్టివిటీకి పాల్పడ్డా లేదా మీకు ఎవరైనా క్రిమినల్ మర్డర్ ఫోన్ చేసినా అదే మాకు అలర్ట్ వస్తుంది తప్ప రోజు మీరు మాట్లాడుకునే మేము పట్టించుకో, మాకు సంబంధం లేదు, అట్లా మేము చేయాలంటే మేము వేరే ఉద్యోగం చేయము, ఈ టెలిఫోన్ వినడం తప్ప అన్నాడు. ఇట్ ఈస్ ట్రూ. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ లో వాళ్ళకి ఏమైనా కన్సర్న్ ఉంటే అది వాడుకుంటారు డాటా. ఇంకోటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలన్నాం కదా, ఆ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీకు నిజంగానే
మీరు దేశ భద్రతకు సంబంధించిన అంశాల మీద మీరు ఏదో విషయాలు చేరవేసిన అనుమానంతో పర్మిషన్ ఇచ్చారే అనుకుందాం. పర్మిషన్ ఇచ్చాక ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ 3 మెంబర్స్ ఉంటారు, సీనియర్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ 1 పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ 3 కూడా రివ్యూ చేస్తారు, వీళ్ళు తెచ్చిన డాటా పరిశీలిస్తారు. వాళ్ళకి అందులో ఏం కనపడలేదు అనుకోండి, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. దే కాంట్ ఎక్స్టెండ్ ఇట్ బియాండ్ బై 6 months. దట్ ఇస్ ద రూల్. ఏ టెలిఫోన్ అయినా బియాండ్ 6 months మీరు ఎస్టాబ్లిష్ చేయకపోతే, దాంట్లో ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉందని మీరు చెప్పలేకపోతే, యూ కెనాట్ కంటిన్యూ టు రికార్డ్ ఆర్ ఫాలో దట్ టెలిఫోన్. అది రూల్. ఆ రూల్ ఫాలో అయ్యేవాడు. ఇంతమంది మిత్రులు ఎవరు అన్నారు కదా, వీళ్ళంతా విని ఎవరు డబ్బులు ఎటు తీసుకుపోతున్నాడు, ఎవరి డబ్బులు ఎక్కడ దాచుకున్నాడు, రియల్ ఎస్టేట్ లో ఎవరు సంపాదించాడు, ప్రైవేట్ అఫైర్స్ కి వాడి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి దండుకోవడానికి వాడుకున్నారు ఇన్ఫర్మేషన్, ఈ టెక్నాలజీని, పెగాసస్ తప్ప నిజంగా మన రాష్ట్ర భద్రత కానీ దేశానికి భద్రతకు సంబంధించిన అంశాలలో లేనే లేవు. కాబట్టి పచ్చి దాన్ని తెగబడి మరి మన మీ హక్కులు నా హక్కులు భంగం చేస్తూ వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కు తెగబడి చేసి వాళ్ళు ఏంటి ఎలక్షన్ పర్పస్ కి కొందరికి అందులో ఉందిగా టెలిఫోన్ ట్యాపింగ్ ఆఫీసర్ చెప్పాడు, ఎవరైతే గెలిచారో వాళ్ళకి మా వాహనాలను డబ్బులు చేరవేశాం అన్నాడు. కొందరికి ఏమో ఎవరైతే పట్టుకున్నామో వాళ్ళు ఊడిపోయాడు అసలు. ఎలక్షన్ టైంలో డబ్బులు బాగా సరఫరా జరుగుతూ ఉంటుంది. సో ఈ లీడర్ ఫోన్ చేసి ఒక 10 కోట్లు ఆ వ్యాన్ లో తీసుకొని రమ్మని చెప్తే ఆ వ్యాన్ పట్టేసుకుంటారు వెళ్ళి. పట్టారు కదా. క్లాసిక్ ఎగ్జాంపుల్. లేదా ఇందులో 2 కోట్లు నాకు ఇస్తే ఈ వ్యాన్ పంపిస్తామంటారు. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో డబ్బులు పోయినాయి, వాళ్ళు ఎట్లా గెలిచారో అది రద్దు చేయాలి. ఎవడు ఊడిపోయాడో అక్కడ కూడా ఎలక్షన్ రద్దు చేయాలి. మరి చేశారా? ఇక్కడ ఇంకోటి ఈ రోజు ఫంక్షన్ చేస్తుంది అసలు ఈ దేశంలో. దిలీప్ కుమార్ గారు ప్రధానంగా ఈటెల రాజేందర్ గారి ఫోన్ తో పాటు గన్మెన్, పిఆర్ఓ, సెక్యూరిటీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని. బహుశా ఒకవేళ ఈటెల రాజేందర్ గారిని ఆ విధంగా ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఓటమికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లే కారణమై ఉండొచ్చేమో కదా. ఆయన మద్దతుదారులు అందరినీ కూడా బెదిరించి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా వాళ్ళు వచ్చి పట్టుకొని పోతుంటే మీ అపోజిషన్ వాడికేమో ఎవరైతే గెలిచాడో వాడికేమో 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి సరఫరా చేస్తుంటే మీరు ఎట్లా తట్టుకుంటారు ఆ శక్తిని? సో ఆ రకంగా మిస్యూజ్ చేశారు. అయినా సరే ప్రజలు అన్ని అది పనిచేయలేదు, 100% పనిచేయకుండా వాళ్ళ అంచనాలు తలకిందులే ఈ రోజు అధికారులు లేకుండా పోయారు. కానీ లేకపోతే వాళ్ళు నిరంతరం మేమే అధికారంలో ఉంటాం అనుకోని ఈ ఆఫీసర్లు ఏంటంటే, నేను కూడా పెద్దలో ఒక ఆఫీసర్ కూడా ఈ మాట అనకూడదు, కానీ ఏం చెప్తున్నా అంటే ఆఫీసర్లు ఎట్లయిపోయారంటే వాళ్ళు అధికారులు ఉన్న వాళ్ళకి అడుగులు మడగలుగుతారు, వాళ్ళు ఏం చెప్తే చేయటం, కొంతమంది చేయడానికి రూల్స్ ను పక్కకు పెట్టారు. కొంతమంది దిలీప్ గారు ఇది సిస్టమ్ కి మంచిది కాదు. కొంతమంది ఆఫీసర్లు కొంతమందే ఒక బ్యాచ్ తయారవుతారు. గవర్నమెంట్ అనగానే ఆ బ్యాచ్ పై ఇంకో బ్యాచ్ వస్తుంది. ఆయన చేసే పని అదే, ఈయన చేసే పని అదే. ఈ పద్ధతి అనేది గతంలో లేదు. ఎగ్జిక్యూటివ్ అనేది ఇండిపెండెంట్ గా పనిచేసేది. వాళ్ళు చాలా మంది ఆఫీసర్లు, మన ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, మంత్రులు చెప్పినా సరే వినటువంటి ఆఫీసర్లు గతంలో మనం విన్నాం కదా. ఆంధ్రాలో చూశారు కదా, ముంబై నటి జత్వానీ కేసులో మరీ దుర్మార్గంగా ఒక సినీ నటిని తీసుకొని వచ్చి విజయవాడలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి అక్కడ కస్టోడియల్ టార్చర్ చేసి చాలా దుర్మార్గమైనటువంటి ఉదంతం. 3 ఐపీఎస్లు సస్పెండ్ ఒకే రోజు. చూసాం కదా ఎంత ఘోరం అది. ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఒక డెమోక్రసీలో దాన్ని కాపాడుతూ ఉండాలి. సిస్టమ్ ని, ప్రజల నమ్మకాన్ని వాళ్ళు చూరగొనాలంటే వాళ్ళు ఏవైనా సరే దానికి కట్టుబడి నియమాలకు, రూల్స్ కట్టుబడి వాళ్ళు పనిచేస్తేనే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది. అది లెజిస్లేచర్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, లేదా ఎగ్జిక్యూటివ్ ఇట్లా ఐఏఎస్, ఐపీఎస్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు. ఆఖరికి అధికారంలో వచ్చినటువంటి పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే విన్న తర్వాత సామాన్యుడు అనేవాడు ఎక్కడికి పోవాలా, వాడి గోడు ఎవరికి చెప్పుకోవాలా? అవును, మళ్ళీ వస్తాను దిలీప్ కుమార్ గారు. సో మనతో మాట్లాడటం కోసం మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు అందుబాటులో, వారితో మాట్లాడదాం. రాజు, గుడ్ ఈవినింగ్.